జరిగింది, పెద్దగా ఏం జరగలేదు అక్కడ. జస్ట్ ఒక ఆ ఎమ్మెల్యేలంతా ఒక 4-5 క్వశ్చన్స్ అడిగారు. మంత్రులు ఏదో ఎస్, నో, అవును, కాదు, లేదు అని ఏదో 4-5 సమాధానాలు చెప్పారు. వాయిదా పడ్డది. ఇక కేసీఆర్ వచ్చిండు పోయిండు. జరసేపు అన్న కూర్చోవాలి కదా. మళ్ళీ దానికి చర్చ. వచ్చిండు ఎందుకు పోయిండు వెంటనే అంటే మళ్ళీ దానికి ఏదో ఆయన కొడుకు ఏదో చెప్పిండు, ఏదో పని ఉందా ఏదో చెప్పిండు. మరి రావడం ఎందుకు అంత దూరం నుంచి? ఆడ నుంచి బయలుదేరి లిఫ్ట్ ఓపెన్ చేసి బయటికి తీసుకొచ్చి మళ్ళా లోపల చైర్లో కూర్చొని సంతకాలు పెడుతున్నట్టు ఒక వీడియో 15 సెకండ్ల వీడియో రిలీజ్ చేసి అసెంబ్లీకి పోయినట్టు చేసి కూర్చున్నట్టు లేచిండి వచ్చిండు. అంతే ఏం లేదు ఆడ. సరే నిన్న ఏదో ఏం ఉండదు కదా పెద్దగా అని చెప్పి వెళ్ళిపోయినవేమో, కానీ 2వ తారీఖు మాత్రం ఖచ్చితంగా రావాలి సుమా. 2వ తారీఖు నుంచి జరగబోయే ప్రతి డే జరిగే చర్చలో మీరు పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలు కోరుకోవడం కాదు, అది నీ బాధ్యత. ఎందుకంటే మీరున్నది ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో మీరున్నారు. ముఖ్యమంత్రి వచ్చి మిమ్మల్ని పలకరించింది ఎందుకు? వేరే వాళ్ళందరికీ ఎందుకు ఇచ్చేయలే? మీరు అక్కడ సభానాయకుడి తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీరే కాబట్టి.